ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఖమ్మం క్రీస్తు సంఘం నుంచి వందనాలు తెలియజేస్తున్నామండి. ప్రత్యేకంగా మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అర్థం చేసుకునేటువంటి విధంగానే ఉన్నది. మరి మనం దేవుని కార్యాల కంటే కూడా లోక సంబంధమైనటువంటి పారంపర్యాలకు ఎక్కువగా అవకాశం ఇస్తున్నట్టు కనపడుతుంది. దయచేసి అలాగ మనం ఉండటం సరికాదు. కనుక దేవుని వాక్యానికి కానీ దేవుని యొక్క కార్యక్రమానికి కానీ మొట్టమొదటి స్థానం ఇవ్వాలండి. దయచేసి ఎంతసేపు ఓపిక పట్టాము, ఇక దేవుని కార్యం వచ్చాక మనం అది ఆపాలి అని అంటాం అనేది సరికాదనేది నా యొక్క అభిప్రాయము. మిమ్మల్ని నిందించి చెప్పట్లేదు, కానీ దయచేసి దేవునికి ప్రాధాన్యత ఇద్దాం. కాబట్టి ఈ సమయంలో మరి దేవుని బిడ్డలు పెసరమిల్లి ప్రభాకర్ గారి కుమారుడు విజయభాస్కర్ కు, అలాగే కస్తాల వెంకట్రావు గారి కుమార్తె సునీతమ్మకు నిశ్చయము జరిగినట్లుగా మనం గమనించున్నాం. వాస్తవంగా దేవుడు నిర్ణయించాడు ఈ యొక్క కార్యక్రమాన్ని. అవునా కదండి? ఎవరు నిర్ణయించారు? ఆదికాండం 24వ అధ్యాయము 50వ వచనంలో చూస్తే మరి అబ్రహాం యొక్క కుమారుడైనటువంటి ఇస్సాకునకు స్త్రీని వెతకటానికి ఆయన యొక్క పెద్ద దాసుడైనటువంటి మరి ఎలియాజరును పంపిస్తారు. పంపించి రిబ్కా యొక్క తల్లిదండ్రుల దగ్గరకు పోయి, మరి యొక్క స్త్రీ నా యజమాని కుమారుడికి మరి సరిపోతుంది, కాబట్టి దయచేసి మీరు ఇవ్వగలరా అని అంటే వారు ఏమన్నారు ఒకసారి చదువుదామండి. అది ఆదికాండం 24వ అధ్యాయం 50వ వచనం. ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. చూశారండి? అంటే ఈ యొక్క వివాహ వ్యవస్థ అనేటువంటిది మానవ ఆవిర్భావానికి ఎంత వయసు అయితే ఉన్నదో అంతే వయసు వివాహానికి ఉన్నది కదా. ఆదిలో దేవుడు ఆదామును అవను సృష్టించిన తర్వాత వారిద్దరిని ఏం చేశాడు? ఏకం చేశాడు. అంటే వారిద్దరిని వివాహమందు జత చేశాడు అని అర్థం. అప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వివాహ వ్యవస్థ కొనసాగుతూనే ఉన్నది, కొనసాగించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇట్టి వివాహాన్ని ఎప్పుడు కూడా మానవులమైనటువంటి మనము తక్కువగా చూడకూడదు. ఎందుకంటే ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో దేవుని యొక్క వాక్యము ఇలాగ సెలవిస్తుంది. ఏమని? వివాహము అన్ని విషయాల్లో. ఎన్ని విషయాలట? అంటే ఈ భూమి మీద ఎన్ని విషయాలు ఉన్నాయి? అన్ని ఉన్నాయి కదా. ఈ భూమి మీద ఉన్నటువంటి అన్నిటికంటే కూడా ఏది గొప్పది? వివాహం. మరి మనం దానికి అంత విలువ ఇస్తున్నామండి. ఇవ్వాలి. అంత విలువ ఇవ్వకుండా మనం ఏదో మనుషుల పద్ధతులు విధానాలు మనం అనుసరించినట్లయితే విలువ ఇవ్వట్లేదని అర్థం అనమాట. కాబట్టి అలా ఉండకూడదు. కాబట్టి దేవుడు సృష్టించిన ప్రతి దాంట్లో కూడా వివాహానికి దేవుడు మొట్టమొదటి స్థానం ఇచ్చాడు అనే విషయం అక్కడ మనం చూస్తున్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు విజయభాస్కర్ మరి సునీతమ్మలను ఇక్కడ నిశ్చయం చేసి, అంటే ప్రదానం చేసి ఇక్కడ కూర్చుండబెట్టేటువంటి క్రమంలో మరి పెళ్లి కుమారుడు కాబోతున్నటువంటి విజయభాస్కర్ యొక్క తల్లిదండ్రుల విషయమై కానీ, మరి పెళ్లి కుమార్తె కాబోతున్నటువంటి సునీతమ్మ విషయమై కానీ పెద్దలు మధ్యలో విశేషాలు రాయబారాలు జరిగి ఉంటాయి. ఇవి ఇక్కడ జరిగినప్పటికి కూడా నిర్ణయం అనేది ఎవరిది? ఖచ్చితంగా మనం మర్చిపోవద్దు. అది దేవుడు నిశ్చయించకుండా ఇది జరగలేదు అనే విషయాన్ని మనం నమ్మి తీరాలి. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ భూమి మీద దేవుడు మానవుల్ని సృష్టించక ముందుగా అనేక రకాలైనటువంటి జంతువుల్ని సృష్టించాడు, అనేక రకాలైన ప్రాణులను సృష్టించాడు. కానీ ప్రతి దానికి కూడా ఒక జత ఉన్నదండి. ప్రతి దానికి ఆడ మగ ఉన్నది. కానీ మానవుని చూస్తే ఒక్కడే కనపడ్డాడు దేవునికి. అందుకని దేవుడు ఏం చేశాడు? దేవుడు నరుడైనటువంటి ఆదాములకు గాఢ నిద్ర కలగజేసి వాని యొక్క పక్కటెంకుల్లో నుంచే ఒకదాన్ని తీసి ఏం చేశాడంటే స్త్రీనిగా నిర్మించి ఆదాము యుద్ధం తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఇచ్చి ఏమన్నాడంటే ఇది నరునిలో నుండి తీయబడింది, నారి అనబడుతుంది అని అన్నాడు. ఇక అప్పటి నుంచి భర్త భార్యలుగా వారు చేయబడిన తర్వాత, అంటే ఈ యొక్క వివాహ విషయము కలుగుతుందంటే, ఈ వివాహ విషయము మరి మానవులుగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. వారిద్దరిని నియమించిన తర్వాత వారిద్దరు కూడా ఇక మీద నేను మరి వివాహంలో జత చేయబడబోతున్నట్టు విజయభాస్కర్ నేను మా నాన్న మాట ఏంట లేదా మా అమ్మ చెప్పినట్టు ఏంట అంటానికి లేదండి. లేదా అమ్మాయి కూడా
నా కుమార్తె అవుతుంది, ఆయన నాకు మేనల్లుడు అండి. అయితే అమ్మాయి కూడా మా అన్నయ్య చెప్పినట్టు ఏంటా మా నాన్న చెప్పినట్టు ఏంటా అంటే అంటాం లేదు. ఏం చేయబడుతున్నారు అని అంటే వారిద్దరు కూడా ఏక శరీరులై ఉన్నారు అంటున్నాడు. ఎప్పుడు? వివాహం అయిన తర్వాత. ఇక తల్లిదండ్రుల మాట లేదా బంధువుల మాటకు ప్రాధాన్యత లేదు అక్కడ. వారిద్దరు కూడా ఏకమై ఇద్దరు ఒకరికొకరు కార్యాలు జరిగించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ యొక్క సమయంలో మరి అనేక సందర్భాల్లో అనేక మంది నాకు చెప్పారు ఏమనంటే సమయం అయింది కాబట్టి ఎక్కువ సమయం వద్దు అని. కనుక నేను కూడా అర్థం చేసుకున్నాను. ఒక 2 వచనాలతో ముగిస్తాను. ప్రసంగి గ్రంథంలో ఒక చిన్న విషయం ఉందండి. 5వ అధ్యాయంలో మరి నూతన వధువులు కాబోతున్నటువంటి వారికి కొన్ని సూచనలు చేయాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇది దేవుని యొక్క సన్నిధానం. దేవుని సన్నిధానానికి వచ్చినటువంటి వీరు ఏ విధంగా వారి యొక్క మాటలు ఉండాలి. 5వ వచనం చదవండి. 5వ అధ్యాయం 5వ వచనం. 5వ వచనం చదవండి. అదే ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 5, 6 వచనాలు చదువుతున్నాడు. అక్కడ విషయం ఏంటంటే మ్రొక్కుబడి అనేటువంటి పాయింట్ తెలుగులో చెప్పబడింది. యాక్చువల్గా ఇంగ్లీష్ లో స్వీరింగ్స్ అని ఉంటుంది, లేదా ఓత్స్ అని ఉంటుంది. అంటే ఏంటంటే ఒట్టు పెట్టుకోవటాలు లేదా ప్రమాణాలు చేయటాలు. ఇప్పుడు వీళ్ళు ప్రమాణాలు చేయబోతారు కొద్ది రోజులలో. ఈ యొక్క వివాహ డేట్ నిశ్చయమైన తర్వాత ప్రమాణాలు చేయబోతారు. ప్రమాణాలు చేసిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయం నేను అక్కడ చూపించాలనుకున్నా. చూడండి సార్, మొక్కుబడి చేసుకున్న ఎడల ఏం చేయాలా? చూసారండి. అంటే ఇక్కడ సందర్భం ఏంటంటే వీరిద్దరు కూడా కొద్ది రోజులలో మరి అనేకమైనటువంటి సందర్భాల్లో, అంటే కష్టాల్లోనూ సుఖాల్లోనూ మరి సంతోషాల్లోనూ వ్యాధిలోను బాధలోను మేమిద్దరం ఒకరికొకరు తోడుగా ఉంటామని నిర్ణయాలు చేసుకుంటారు, ప్రమాణాలు చేస్తారు. ప్రమాణాలు చేసినటువంటి వీరు ఎంతవరకు నమ్మకంగా ఉండాలి అయ్యా? అమ్మ ఎంతవరకు ఉండాలి? ఎండ్ ఆఫ్ ద డేస్, లాస్ట్ అనమాట. మరణం వరకు కూడా వీళ్ళు నమ్మకంగా ఉండాలి. అలాగూ కాకపోతే చేయొద్దు అంటున్నాడు అక్కడ దేవుడు. నీవు మ్రొక్కుకొని చెల్లించకుండాటి కంటే మ్రొక్కుకొనకుండాటే మేలు అంటాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ వివాహంలో జత చేయబోతున్నటువంటి నూతన యవనస్తులిద్దరు కూడా, ఎందుకంటే నేను భర్త భార్యని చెప్పలేను, కారణం ఏంటంటే కాలం కాబట్టి నూతన యవనస్తులిద్దరు కూడా మరి ఈ ప్రమాణాలన్నింటినీ జ్ఞాపకంలో పెట్టుకొని మరి వివాహంలో జత చేయబడిన తర్వాత ఒకరి ధర్మాలు ఒకరు అర్థం చేసుకోవాలి, ఒకరికొకరు వెలిగించుకోవాలి, ఒకరి మర్యాదను ఒకరు కాపాడాలి. ఆ విధంగా కొనసాగినట్లుగా దేవుడు వీరిని మరి వారి యొక్క రాబోతున్నటువంటి దినాల్లో వారికి ఇవ్వబోతున్నటువంటి సంతానాన్ని దేవుడు దీవించాలని, మరి కూడి వచ్చినటువంటి మరి బంధువులందరికీ, ప్రత్యేకంగా అయ్యగారికి పేరయ్య మోహన్ రావు గారికి, అదే విధంగా మరి నాతో పాటు వచ్చినటువంటి సోదరులు పాలరాజు గారికి, అదే విధంగా సోదరులు శౌరి గారికి, మరి ఇప్పుడు వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ మరి నూతన దంపతులు కాబోతున్నటువంటి మా యొక్క మేనల్లుడు మరి విజయభాస్కర్ కి, అదే విధంగా సునీతమ్మకు వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. చక్కని వర్తమానాన్ని అందించినటువంటి పాస్టర్ గారికి నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి పెద్దలు కూడా వాక్యం చదవటంలో మరి ప్రార్థన చేయటంలో సేవకులు దేవుడు వాడుకున్నారు. ఈ సమయంలో మరి మనము ఉంగరాలు మార్పిడి చేసుకునేటటువంటి విధానంలో ప్రదానం చేయబోతున్నాం కనుక మరి లోపల తల్లిదండ్రులు సిద్ధపడి వేదిక మీదకి రండి. ఈ సమయంలో పాలరాజు గారు ఒక పాట పాడి దేవుని మహింపరుస్తారు.